Hi, hello, welcome back to my channel. Today we are going to exhibition grounds in Nampalli. మీకు కరెక్ట్గా లొకేషన్ తెలియకపోతే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగిన మీరు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అని అడిగితే ఎవరైనా చెప్పేస్తారు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ శ్రీలేఖ. సే హాయ్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము అనుకుంటే ఇలా క్లోతింగ్ స్టోర్ వచ్చేసింది. ఇలా చాలా స్టోర్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రైజెస్ అన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. 250 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 350 అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రెండీ డ్రెస్సెస్ ఉన్నాయి. నేను ఇంకో స్టోర్కి వెళ్ళాను, అది ఆస్మా కలెక్షన్స్. ఇక్కడ అవుట్ఫిట్స్ అన్నీ చాలా బాగున్నాయి, బట్ కొంచెం ప్రైస్ ఎక్కువలో ఉన్నాయి. స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి ఇక్కడ 2000, 3000 నుంచి ఉన్నాయి. అండ్ నేను ఎక్కువ లోపలికి వెళ్ళలేదు. ఓవరాల్గా నేను బయట నుంచి వీడియో షూట్ చేశాను. అవుట్ఫిట్స్ అయితే మంచిగా ఉన్నాయి అనిపించింది. ఇక్కడ చాలా న్యూ స్టోర్స్ కూడా ఉన్నాయి. మోస్ట్లీ ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. పిస్తా హౌస్ ఇంకా అలాగా చాలానే ఉన్నాయి ఫుడ్ కోర్ట్స్. అవన్నీ మనం అలా నడుచుకుంటూ వెళ్తూ ఒక స్టోర్ని విజిట్ చేస్తూ చూద్దాం. ఇక్కడ యాక్సెసరీస్ చాలా బాగున్నాయి. చిన్నపిల్లల క్లిప్స్ కానీ, మన క్లచెస్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ, అలా ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ నాకు పర్సనల్గా మంచిగా అనిపించింది ఈ స్టోర్లో. ఒకసారి అలా ఓవర్వ్యూ చూద్దాం. ఈ స్టోర్ నాకు బాగా నచ్చిన స్టోర్, ఫర్నిచర్ స్టోర్. అంటే ఇక్కడ చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. డెకరేటివ్ పీసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మనం ఒక్కటి అలా చూసుకుంటూ వెళ్దాము స్లోగా. నేను ప్రతిదీ చూపిస్తాను. ఇక్కడ మీరు పాట్స్ చూడొచ్చు, వేసెస్ చూడొచ్చు, ఇలా డెకరేటివ్ ఐటమ్స్ చూడొచ్చు. బైసైకిల్ చాలా బాగుంది, ట్రైసైకిల్ కూడా. నేను బైసైకిల్ ఒకటే చూపించాను. అండ్ ఇంకా మనం లోపలికి వెళ్ళి చెక్ చేద్దాము. ఇక్కడ చాలా మంచి మంచి పీసెస్ ఉన్నాయి. ల్యాంప్స్ కానీ, ఇంకా స్పూన్స్, ఎస్పెషల్లీ స్పూన్స్ నాకు బాగా నచ్చాయి. వుడెన్ స్పూన్స్, రోటీ స్టిక్, కుంకుమ వేసుకునేది అది నేను చాలా ట్రై చేశాను, కానీ ఓపెన్ చేయడానికి సింగిల్ హ్యాండ్తో ఓపెన్ అవ్వలేదు. కొంచెం చాలా టైట్గా ఉంది అది. సో అలా వదిలేసాను అనమాట. ట్రై చేసి డై కీ చైన్. మిర్రర్స్ కూడా చాలా క్యూట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ వాల్ హ్యాంగర్స్ కూడా చాలా బాగున్నాయి. క్రోకరీ ఐటమ్స్ చూద్దాము. ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకున్నా కానీ మీరు పర్ కేజ్ పే చేయొచ్చు. కాస్ట్ 1 కేజ్ వచ్చేసి 379 రూపీస్ పడుతుంది. డైనింగ్ టేబుల్ సెట్స్ ఉన్నాయి, ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి. కింద ఇంకో వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి. దాంట్లో అయితే చాలా బాగున్నాయి. కప్స్, మగ్స్, ప్లేట్స్, వేసెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే క్లేతో చేసినవి, ఆ వీడియోలో ఉన్నాయి మాత్రం. మిగతా అన్నీ కొంచెం ఫైబర్ అన్నమాట. ఇక్కడ చాలా స్టోర్స్ ఉన్నాయి, క్లోతింగ్ స్టోర్స్. నేను ప్రతి స్టోర్కి విజిట్ అయితే చెయ్యలేదు, టు బీ ఫ్రాంక్. కాకపోతే అవుట్ఫిట్స్ అన్నీ కొంచెం చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. కొన్ని స్టోర్స్లో మాత్రం చాలా ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు, కొన్ని స్టోర్స్లో చాలా రీజనబుల్గానే వస్తున్నాయి. అవి చెక్ చేసుకొని తీసుకోండి. హ్యాండ్మేడ్ బ్యాగ్స్ అండ్ బ్లాంకెట్స్ కూడా ఉన్నాయి.
డ్రై ఫ్రూట్స్ స్టోర్కి వచ్చాము మేము. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకుంది మా ఫ్రెండ్. నాకైతే ప్రైజెస్ పెద్దగా తెలీదు. నా ఫ్రెండ్ చెప్పడం వరకు మాత్రం జనరల్గా మనకి బయట ఎలా ఉన్నాయో ప్రైసెస్ ఇక్కడ కూడా సేమ్ అంచుమించు అలానే ఉన్నాయని చెప్పింది తను. అలా మా ఫ్రెండ్ అంజీరా తీసుకుంది. లెదర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రీవియస్గా నేను ఇదే ఎగ్జిబిషన్లో ఒక 8 years బ్యాక్ నేను ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. అది ఇప్పటికీ కూడా ఇంకా బెటర్ కండిషన్లో ఉంది. నేను యూజ్ చేస్తున్నాను స్టిల్. బట్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఏ బ్యాగ్ తీసుకోండి, చాలా మంచిగా ఉంది. అండ్ నేను ఇక్కడ ఈసారి కోట్స్ కూడా చూశాను, లెదర్ కోట్స్. చూడ్డానికి అయితే బాగున్నాయి. ఇది బ్లౌజెస్ పైన ఓవర్ కోట్గా వేసుకుంటారంట నేను చాలామంది దగ్గర చూశాను. తను ఇప్పుడు వైట్ ఒకటి చూపిస్తాడు. నా పక్కన ఒక అమ్మాయి ట్రైల్ వేసింది, అది కూడా చూపిస్తాను నేను మీకు బ్యాక్ సైడ్ నుంచి. అండ్ చూడ్డానికి అయితే చాలా బాగుంది, డిఫరెంట్గా కూడా ఉంది, ఈజీ టు వేర్ కూడా. హ్యాండ్మేడ్ లేస్ డ్రెస్సెస్ ఇవి. ఒక చిన్న బేబీ ఫ్రాక్ ఉంది, అది నేను మీకు చూపిస్తాను. అనుకోండి, బాగుంది చూడడానికి ఫ్రాక్. అది గ్రే వచ్చేసి గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది. బ్యాంగిల్ స్టోర్కి వచ్చాము. ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ అయితే భలే క్యూట్గా చాలా బాగున్నాయి, డిఫరెంట్గా. ఇయర్ రింగ్స్ చూస్తున్నాము. యాక్చువల్లీ ఆ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి, వైట్ క్రిస్టల్స్తో వచ్చింది. దాని కాస్ట్ ఎంతో తెలుసా మీకు? 50 రూపీస్ అయింది. చాలా బాగున్నాయి, తీసుకున్నాము మేము. ఆ పెద్ద బోర్డు ఉంది చూడండి, అది 800 చెప్పాడు. చిన్నది వచ్చేసి 400 చెప్పాడు. మేము పెద్దది 400కి అడిగాము కానీ ఇవ్వనన్నారు. 600 ఫైనల్ ప్రైస్ చెప్పారు. బట్ చాలా బాగుంది. బట్ అంత వర్త్ కాదేమో అని చెప్పి మేము తీసుకోలేదు. ఇదంతా గేమ్ జోన్. కిడ్స్కి కానీ మనలాగా పెద్దవాళ్ళకి కానీ ఆడుకోవచ్చు. బట్ చాలా క్రౌడెడ్గా ఉంది. మేము ఫెరీవేల్ ఎక్కుదాం అనుకున్నాం కానీ బట్ చాలా పెద్ద లైన్ ఉందండి. ఇంకా ఫైనల్లీ మేము లేట్ అయిపోతుందని చెప్పి కప్ అండ్ సాసర్గా ట్రై చేసాం. బట్ దీనికి కూడా హ్యూజ్ లైన్ ఉంది. ఫైనలీ ఫుడ్ కోర్ట్కి వచ్చేసాం, గోకుల్ చాట్. అండ్ ఇక్కడ చైనీస్ కూడా ఉంది. మిర్చి బజ్జీ, చాట్స్, పావ్ బాజీ, అలా ఫ్రైడ్ రైస్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మేము చైనీస్ ట్రై చేసాం, నూడిల్స్ ట్రై చేసాం, అండ్ మంచూరియా ట్రై చేసాము. నూడిల్స్ అయితే కొంచెం స్పైసీ అనిపించింది. ఓవరాల్గా ఫుడ్ బాగుంది. వాల్ డెకర్స్ ఉన్నాయి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా నేను చాలా ప్లేసెస్లో చూశాను. డెకరేటివ్ ఐటమ్స్, ఫ్లవర్స్, ఫ్లవర్ పాట్స్, లోటస్, ఇలా చాలానే ఉన్నాయి. ఫుట్వేర్ స్టోర్. కలెక్షన్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్గా కూడా ఉంది. అండ్ ప్రైజెస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ. స్టార్టింగ్ వచ్చేసి 200-300 నుంచి ఉన్నాయి. ఈ కిడ్స్ వచ్చేసి 200 అని చెప్పారు. యాక్చువల్గా మేము అన్ని స్టోర్స్ని విజిట్ చేయలేదు. ఓవరాల్గా ఏమేమి ఉన్నాయో నేను మీకు చూపించాను. అండ్ చాలా బాగున్నాయి స్టోర్స్ అయితే, చాలా కంఫర్టబుల్గా కూడా అన్నీ చూపిస్తున్నారు. బాగుంది, మస్ట్ విజిట్ if you are in Hyderabad. Thank you for watching. Please do like, share, comment and subscribe to my channel. Thank you once again.